అరుణానందగిరి తెల్లవారిందంటే చాలు ఎన్ని పక్షులు, ఒక్కటి కూడా కనిపిస్తలేదు, అల్లరి అయితే వినిపిస్తుంది. అదిదండి పైన ఉంది, చిట్టిపిట్టలు చాలా అల్లరి చేస్తాయి, సైజు చిన్నగా ఉంటాయి. కానీ ఇక ఈరోజు రథసప్తమి, ఇగో ముగ్గేసిన ఇప్పుడే. రథసప్తమి రోజుల్లో కనుమ రోజు 2 రోజులు రథం ముగ్గేసుకుంటాం. ఇక ఇట్లా వేసిన సింపుల్గా కలర్. సరే మరి ఇంట్లోకి వెళ్దాం. పైన ఎక్కువ పైన ఆడుకుంటాయి. ఇప్పుడు మరి మన నిత్య పూజ సంపూర్ణమైంది. ఈరోజు రథసప్తమి సందర్భంగా మరి అగ్నిహోత్రం చేద్దాం అనుకుంటున్నా. అగ్నిహోత్రం చేద్దాం. సూర్య ఆరాధన. రథసప్తమి అంటే ఇక సూర్యుని ఆరాధన చేసుకోవడం, సూర్య భగవానుని. ఇక ఇప్పుడు మరి చేద్దాం తొందరగా. ఇప్పుడు అగ్నిహోత్రం చేద్దాం. అరుణానందగిరి ఇక ఈరోజు రథసప్తమి సందర్భంగా అగ్నిహోత్రం చేస్తున్నాం. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇక ఈరోజు రథసప్తమి. మొన్న కూడా మనం సండే కాబట్టి అగ్నిహోత్రం చేసినాం. అయితే రథసప్తమి రోజు కంపల్సరీ సూర్య భగవానుని ఆరాధన చేయాలంటారు. ఇక ఈరోజు మరి అగ్నిహోత్రం చేసి సూర్యునికి హారతి ఇచ్చి ఆర్ఘ్యం సమర్పించడం, ఇంతే సింపుల్గా నేనైతే ఇట్లా చేస్తాను. మరి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి కూడా హారతి ఇవ్వడం అండి. నేను అరుణానందగిరి పాలు పెట్టినాం, పూజ అయిపోయింది. ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇక్కడ పచ్చడి చేసుకుందాం. చూడండి నేను చూపిస్తాను మీకు. ఈ ఓన్లీ మినపప్పుతోటి మిక్సీ చేసిన, ఓన్లీ మినపప్పే, దీనిలో ఏమి వేయలేదు. ఇట్లా వేసి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం అవసరం ఉన్నంత మంది. ఇక ఇడ్లీ రవ్వ కూడా వేసినాం, మినపప్పు వేసినాం, కొద్దిగా ఉప్పు వేసినాం, ఇడ్లీ రవ్వ వేసినాం. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ కలిపి మంచిగా లూజ్ చేద్దాం. ఈరోజు మినప దోశ వేసుకుంటున్నాం. చూడండి దీనిలో ఏం కలపలే. అయితే ఫస్ట్ నేను మినపప్పు నానబెట్టి మిక్సీ పట్టిన తర్వాత ఇక ఇప్పుడు ఇడ్లీ రవ్వ కొంచెం యాడ్ చేసిన. దోశ వేస్తున్న టైములనే ఇడ్లీ రవ్వ యాడ్ చేసిన. దీనిలో మనకు కావాలనుకుంటే జీలకర్ర అట్లాంటివి కూడా కలుపుకోవచ్చు. అయితే నేను నిన్న పూజకు కావాలని నేను మినపప్పు నానబెట్టిన. సరే ఈరోజు మరి దోశ వేస్తున్నా. మనం దీన్ని మిక్స్ గట్టిగా ఉంటే వడ కూడా వేసుకోవచ్చు. మరి గట్టిగా ఉండాలి వడ రావాలంటే, అట్లుంటే వడ కూడా వేసుకోవచ్చు. ఇక ఆల్రెడీ దీపారాధన చేసినాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయింది కావచ్చు. ఇక ఇప్పుడు మళ్ళీ నైవేద్యం పెట్టి ధూపం వెలిగించి బయటకు వెళ్దాం. నైవేద్యాలన్నీ తీసేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. నిన్నటి పూజ తర్వాత ఇట్లా ఉంది పరిస్థితి. చూడండి మనం నైవేద్యం పెట్టి వచ్చేసరికి ఇక్కడ దోశ అయితే అయింది. ఇటు సైడ్ వేసేసరికి మెత్తగా అయిపోతుంది. ఇక గ్యాప్ టీ కూడా పెట్టేసిన. ఇక ఇట్లా ఉంటుంది. అన్నీ షూట్ చేసి చూపించాలంటే ఇక నాతోటి కాదు, ఎందుకంటే పనుల హడావుడి అట్లా ఉంటుంది. ఇక సరే ఇప్పుడు నాకు ఒకటి వేసుకుంటా. పూజా రూమ్లో కూడా నైవేద్యం పెట్టేసిన. ఇగో ఇట్లా రుబ్బి పెట్టిన నేను. దాన్ని లూజ్ చేసుకొని కొంచెం ఇడ్లీ రవ్వ కలిపి నేను దోశ వేస్తున్నా. సేమ్ అదే మిక్స్ని మనం వడ కూడా వేసుకోవచ్చు, ఇష్టం. మినప అట్టు ఈరోజు అంతే. దోశ ఓన్లీ మినప పప్పు. తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ రవ్వ యాడ్ చేసిన. కొబ్బరి పుట్నాల పచ్చడి రెడీ అయింది. మంచి టేస్ట్ ఉంటుంది. దోశ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక వాటికైతే సర్వ్ చేసిన. మళ్ళీ ఇప్పుడు నేను తింటా.
పక్షులన్నీ ఇట్లా ఉన్నాయి, వచ్చి తినుకుంటే వెళ్ళిపోతాయి అంతే. ఇంకా రోజు సింపుల్ కర్రీ చేస్తున్నా, ఇక బయటకు వెళ్ళేది ఉంది, ఇక ఏదో ఒకటి వండాలి కాబట్టి టమాటా వండుతున్నా నేను. పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినాయి, ఫంక్షన్లు స్టార్ట్ అయినాయి, ఎప్పటికీ ఎవరో ఒకరు బయటకు వెళ్తూనే ఉంటారు, ఇక అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ మనకి ఏదో ఒక కర్రీ ఉండాలి కంపల్సరీ కాబట్టి టమాటాని అయితే చేస్తున్నా. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేద్దాం, 5 నిమిషాలల్లో మగ్గుతుంది.